హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రైతులు చాలా కష్టపడుతున్నారు ఈ సంవత్సరం. వర్షాలు ఎక్కువ ఉన్నాయి. యూరియా ప్యాకెట్లు, అమోనియా ప్యాకెట్లు, మందులు దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సచివాలయంలో దొరుకుతాయంట చాలా వరకు. ఎన్ని ఎకరాలు వేస్తున్నామని చెప్తే సచివాలయంలో మందు ప్యాకెట్లు ఇస్తారంట. మా నాన్నకైతే అలానే. మా నాన్న వచ్చేసి 7 ఎకరాలు వేస్తున్నారు. ఇదే అనమాట మా పొలంలో కలుపు దీనికైతే వచ్చినాము. బాగానే ఉంది పొలము, పర్లేదు. పొలంలో వీడియో దీనికి వచ్చినామా అని అడగకండి. పొలంలో కలుపు దీనికి వచ్చినాము. మా నాన్నది పొలం అనమాట. మాది కాదు, మేము గుత్తకేస్తున్నాము. మళ్ళీ మాది అంటే అదొక సాగు, మాది కాదంటే అదొక సాగు. ఏదైనా ఒక సావే. అంటే నా డైలీ లైఫ్ స్టైల్ మీకు చెప్పుకుంటుంటా కదా, అందుకు. పొలం అయితే ఈ సంవత్సరం బాగున్నాయి పొలాలు. ఎట్ట వండుతాయో చూడాలా. ఇప్పుడైతే కలుపంతా తీసేసి భోజనానికి అయితే వెళ్తున్నాం. నేను ఈరోజు అన్నం పప్పు తెచ్చిన. గోంగూర పప్పు బాగుంది టేస్ట్. కిజయ్య తినరా, రారి రారి, ఇటురారి తొందర రారి, ఆకలి అవుతుంది. రాండి. నేను పెళ్ళిగాక ముందుకు పొలాలలో ఎక్కువ పొలం పనికే. మా నాన్న పొలం వేసేవాడు, మా అత్త మడి పనికి పోయేదాన్ని. అంటే మా మేనమామ వాళ్ళు, మా అత్త మేస్త్రి, పొలం మేస్త్రి, కూలలను దొరుకుని పోయేది. నేను నిన్న మెట్ట ఒగ్గొట్టుకునే పనికి వచ్చి మెట్ట పోయింది. బ్యాడ్ లక్. పనికి వచ్చినందుకు మెట్ట పోయింది. వా ఏమో లేచినారా లేదా అని పిలిచినానులే. రామా వా పిలుచు నువ్వే. నిన్న వర్షం పడింది. పనికి వచ్చి నల్లగా అయింది ఫేస్, గుల్లలు వేసినాయి. ఏదైనా క్రీమ్ చెప్పు వదిన గారు. క్రీమ్ కాదు కానీ ఏదైనా సబ్బు చెప్పు. ఫోన్లో వీడియో తీస్తున్నా, నిన్ను తీయలేలే. నువ్వు మరిలే ఆట అడిగిచ్చానా, భలే చెప్తానావు స్వామి. పడితే మా వాయిన ఏం లే, నిన్న మెట్ట పోయింది బావా అని చెప్తే అటనా సర్లే ఎల్లుండి తీసుకుందిలే డాడు. పనికి పోయినందుకు నువ్వు నేను వద్దని చెప్పినా, ఎందుకు పోయినావు నువ్వు? నేను దాటుకోనికి ప్రయత్నిస్తాను. నువ్వు కూర్చో. ఆఫ్ చేసినాను అమ్మా, నేను అటు దాటలేను. నేను దాటుతా. వా సుమారు గంట. ఎవరు ఆమెనా? నేను దాటలేననుకుంటున్నావా? నేను దాటుతా వదిన గారు. కీజయ ఎందుకు రాలే? వచ్చినా కదా పెళ్ళి కానప్పుడు మచ్చుగా వచ్చినా కదా. 3 ఏళ్ళు చేసిన. 3 సంవత్సరాలు, 3 years. सोनिया सोनिया स्वीट स्वीट सोनिया। वो यार ट्रैक्टर है कि
ముఖం మీద పోసుకోవాలనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ నీళ్ళు తాగేవాళ్ళు, ఇప్పుడు తాగరు. ఎందుకంటే మందులు కొడుతున్నారు కదా. మందులు కొట్టే నీళ్ళు తాగి చచ్చిపోతారు. ఇంకా అబ్బా చల్లగా ఉన్నాయి. ఈత కొట్టాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మయ్యా అమ్మయ్యా కానా ఖాతీయ. ఆకలి అవుతుంది, ఫుడ్డు కడుపు కాలిపోతుంది. పని ఎక్కువ చేసినాం వలన మేము కూడా ఎక్కుతాం. ప్లేస్ ఉందా? ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, నాకేం లేవు, ఓటు హక్కు కూడా లేదు. ఉన్న చిన్నపిల్ల నాని వాళ్ళు అయ్యే. కారం తినాలి, పొలంకి వచ్చి కారమే తినాలనిపిస్తుంది సార్. అన్ని పప్పులేవా అంత ఉప్పేసినావు. లెక్క వచ్చింది. స్పియానా పడింది. పుట్టిది అనుకుంటున్నావా? తినడా తింటూ మళ్ళీ ఎంత కావాలి. మన దాంట్లో నిన్న మెనుములు తక్కువ అయినాయి, అందుకు వట్టి ఎంత పని చేసినారు తల్లి. కొలాయి నీళ్ళు పోసి అవి తాగు. దాన్ని నెసుడు అది ఇదే కదా, అది బాగుంది. తాగలేదు కదా, అలా పెట్టి తాగుతాడేమో. తాగలేదా? సేవడుకున్నా అని కడుక్కున్నా. పచ్చిమిరకాయలు మంట ఉంటే అప్పుడు గోంగూర పప్పు బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. గోపప్పు అన్న లెక్క ఉంది, పచ్చిమిరకాయ పప్పు లెక్క ఉంది. అసలు వాళ్ళ మా ఇంట్లో పొద్దున అదేంది హీటర్ కాలింది. రాత్రి మీటర్ పెట్టండి, వాడు హీటర్ పెట్టినారంట. తెల్లవారులు మరీ తెల్లవారిన కాలింది. అది కొట్టం కాలేదు, ఎవరు చూస్తే పోయింటే తెల్లారిన కలింది. లేదు నా అదృష్టం. 4 గంటలకు రాత్రి అంటుకుంది. తీగమ్మడి తీగ గాలి మొత్తం కాలేదు. ఎందుకు నేను 2 సార్లు లేచిన అయినా పుట్టలో నీళ్ళు పెట్టింటారని నాకు తెలుస్తుంది. నాకు చెప్పలేమే వాడు, ఒరే నీళ్ళు పెట్టా పోసుకుంటా అంటే ఏమన్నాడని, నీళ్ళ సర్లే అన్నాడు. నాకైతే